హలో. హలో. అమ్మా చెప్పండి అమ్మా, నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు మీరు. సార్, ఎవరికి చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కాక చాలా సఫర్ అవుతున్నాను సార్. ఏమైంది తల్లి? ఏంటిది ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే నాకు 2 పిల్లలు ఉన్నారు సార్. 6 years బాబు, 6 ఏళ్ళ 2 బాబు. years, ఓకే. 1.5 year బాబు ఉన్నాడు. 1.5 year కూడా. ఓకే. ఫైనాన్షియల్గా ఒకళ్ళు దెబ్బతీశారు. ఫ్యామిలీ పరంగా మా హస్బెండ్ నాకు చీట్ చేశాడు. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ మీరు మీ వారితో కలిసి ఉండట్లేదండి? లేదు సార్, చాలా చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నా. అయ్యో, చెప్పండి అమ్మా చెప్పండి. ఇది పైదాకా తీసుకెళ్ళాలి. అది ఎలా తీసుకెళ్ళాలి? ప్రభుత్వం దాకా తీసుకెళ్ళాలి. ఏం జరిగింది తల్లి అసలు? అంటే ప్రాబ్లం ఏంటిది? లవ్ మ్యారేజ్ సార్, లవ్ మ్యారేజ్. కానీ తను నన్ను చీట్ చేశాడు అనమాట. ఓకే. నాకు చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. అయ్యో, అంటే తల్లిదండ్రులమ్మా? అమ్మ లేదు సార్, నాన్నగారు ఉన్నారు. కానీ నాన్నగారికి ఏజ్ అయిపోయింది అనమాట, చాలా ఏజ్ పర్సన్. ఇప్పుడు భర్త వైపు తల్లిదండ్రులు కూడా పట్టించుకోవట్లేదా? ఎవరు అందులో కావాలని నన్ను చీట్ చేశారు సార్. 2 పిల్లల్ని పెట్టుకొని ఎంత సఫర్ అవుతున్నానంటే నాకే తెలుసు నా సిచ్యువేషన్. అరే తల్లి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మీరు? నేను నెల్లూరు సిటీ నుంచి చేస్తున్నాను సార్. ఫ్రెండ్ ఉన్నాను. నాకు జాబ్ కూడా లేదు ప్రస్తుతానికి. 2 months అయింది జాబ్ చేసేదాన్ని. జాబ్ కూడా మానేసాను. బాబుతో ఎవరు ఇవ్వట్లేదు డ్యూటీ. అంటే 1.5 సంవత్సరం బాబు ఉన్నాడనా? అవును సార్. ఓకే. మరి ఇప్పుడు అంటే మీ తినటానికి ఇదంతా కూడా ఇప్పుడు మీ స్నేహితురాలే హెల్ప్ చేస్తున్నారా? అవును సార్. ఓకే. ఇప్పుడు మీరు ఎట్లా అంటే ఏ సహాయం కోరుకుంటున్నారమ్మా? సార్, ఇది నాకు తెలిసి ప్రభుత్వం దాకా ఎవరైనా తీసుకెళ్ళగలరా? ప్రయత్నిస్తాను తల్లి, పర్లేదు చెప్పండి. మీకు ఏ విధమైన హెల్ప్ కోరుకుంటున్నారు మీరు? నేను సార్ని కలవాలనుకుంటున్నాను. ఎవరినండి? మన పవన్ కళ్యాణ్ సార్ని. అయ్యో, పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకుంటున్నారా? అంటే మీ బాధ ఆయనకి చెప్పుకుందామనా? అవును సార్. ఓకే ఓకే రైట్, నేను కూడా ప్రయత్నిస్తాను తల్లి. అంటే ఇప్పుడు మీరు ఆయన దృష్టికి ఏం తీసుకెళ్దామని, అంటే మీకు ఏదైనా వసతి కల్పించమనా, లేదు అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనా? వసతి కల్పించాలి. నాలాగా లైఫ్ ఎవరికి రాకూడదు. మా పెద్ద బాబు చూస్తే గవర్నమెంట్ హాస్టల్లో ఉన్నాడు. నేను చూస్తే వేరే దగ్గర ఉన్నాను. మాకు పలానా ఇది అనేది లేదనమాట. ఒక అండలేని అమ్మాయికి అన్యాయం జరిగితే పట్టించుకోవడానికి ఎవరు లేరు అనమాట. మీరు కంప్లైంట్ లాంటిది కూడా ఏం పెట్టలేదు? కంప్లైంట్ పెట్టాను సార్. పెట్టారు, నెల్లూరు స్టేషన్లో కంప్లైంట్ పెట్టారు? నెల్లూరు అసలు తిరిగాను, ఎవరు పట్టించుకోలేదు. అందుకనే ఎమ్మెల్యే ఆఫీస్ ముందైనా కూర్చునేద్దాం అనుకున్నా. కూర్చున్నాం అనుకోని కూడా తర్వాత ఎందుకైనా మంచిదని ఇలాగ పెట్టాను. ఆల్మోస్ట్ చాలా సార్లు 5 నెలల బాబు అప్పటి నుంచి పట్టుకొని తిరిగాను. ఎమ్మెల్యే గారిని కలిసారండి? కలిస్తే ఆయన చూడమన్నారు, కానీ దగ్గర ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు ఆయన ముందు ఓకే అన్నారు, తర్వాత ఎవరు ఏం పట్టించుకోలేదు. మళ్ళీ మీరు కలిసే వెసులుబాటు లేదనుకుంటా? ఏం లేదు సార్, నా చేతిలో ఏం లేదు. చిన్న బాబు ఉన్నాడు, తిరగడానికి కనీసం మనీ లేదు నా దగ్గర. ఏదైనా న్యాయం కోసమైనా తిరగడానికి. ఏమైనా చేసుకొని చచ్చిపోవడం అంటే చిన్నపిల్లలు 2 ఉన్నారు. అయ్యే మాటలు తల్లి. మీ ఎమ్మెల్యే గారు ఎవరండి? మా ఎమ్మెల్యే గారు ఏం సార్, నెల్లూరుకి ఏం కదా, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారా? అవును సార్. ఓకే రైట్. నేను ఒకసారి ప్రయత్నిస్తాను తల్లి. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారో నాకు వివరాలు చెప్పగలరా? సార్, నేను ఉండేది విఆర్సీ దగ్గర, రామలింగపురం సార్. రామలింగపురం? అవును సార్. ఒక్కసారి అడ్రస్ చెప్పండి. విఆర్సీ రామలింగపురం, ముత్యాలపాలెం సార్. విఆర్సీ రామలింగపురం, ముత్యాలపాలెం, 3వ వీధి. 3వ వీధి. అక్కడ అంటే ఇప్పుడు మీ స్నేహితురాలు గారి కానీ ఆవిడ భర్త గారు కానీ పేరేమన్నా ఐడియా ఉందా? ఉంది సార్. ఏంటిదమ్మా, అంటే అక్కడికి వస్తే కనుక ఎట్లా తెలుస్తుంది మాకు? మీరు వచ్చి ఇక్కడ సెంటర్కి వచ్చి కాల్ చేస్తే నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి వస్తారు సార్. సరే, ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజుల నుంచి చూసుకుంటున్నారు మిమ్మల్ని? ఆల్మోస్ట్ బాబు పుట్టినప్పటి నుంచి, మా హస్బెండ్ వెళ్ళిపోయినప్పటి నుంచి తనే చూసుకుంటుంది. బాబా, గొప్ప మనసు మావిడి. మొత్తం ఫ్యామిలీ పరంగా తనే చూసుకుంటుంది. చాలా ఫ్రాడ్ అయితే చేశారు, నా ఫ్రెండ్సే చేశారు నన్ను.
ఇప్పుడు వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు అనేసి ఇప్పుడు చాలా బాధగా ఉంది. ఇప్పుడు అంటే ఇప్పుడు మీ స్నేహితురాలకి పర్లేదండి? అంటే మిమ్మల్ని చూసుకునే అంత వెసులుబాటు ఉందా? కొద్దిగా లేదు పర్లేదా? లేదు లేదు సార్. తనకి కూడా ఏం లేదు, కానీ తను కూడా డ్యూటీకి వెళ్ళి తినాల్సిందే. అర్రెరే! కానీ తను కూడా అలాగే చూస్తుంది. అదే ఇబ్బందిగా ఉందన్నమాట. ఆవిడ భర్త గారు ఏం చేస్తుంటారమ్మా? తను కూడా డ్యూటీ చేస్తారు. కాకపోతే తనకి బిజినెస్లో కొంచెం లాస్ వచ్చింది. వాళ్ళ పరిస్థితి అసలు బాగాలేదు. డ్యూటీ అంటే ఏం డ్యూటీ చేస్తారు తల్లి? ఆయన ఇది చేస్తారు సార్, ఆటో. ఆహా! ఆటో చేస్తారు. మరి ఈవిడ? తను కూడా డ్యూటీ చేస్తుంది, లేకపోతే ఇంట్లో ప్రాబ్లం కదా. ఆవిడ కూడా ఆటో తోలుతారా? లేదు సార్, ఆమె హోటల్లో చేస్తారు. హోటల్‌లో చేస్తారు. ఓకే. ఒక పని చేస్తానమ్మా. నేనేం చేస్తానంటే వెంటనే నేను మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2, 3 నెలలు గ్రాసరీ హెల్ప్ చేస్తాను. ఈ మధ్యలో అంటే మనము మీరన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ స్థాయి ఉన్న వ్యక్తిని కలవాలి అంటే ఆయన్ని అంటే అది చిన్న విషయం కాదు కదా! సో ట్రై చేస్తున్నా సార్. అందుకే అంటున్నా. అంటే మనలాగా బాధలు చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా! సో ఆయన వరకు వెళ్లితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఖచ్చితంగా. కాకపోతే ఆయన వరకు వెళ్ళాలి అంటేనే మనకి అంటే చాలా శ్రమతో కూడుకున్నదది. గానీ నేను మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఆ లోపల నేను చేయగలిగింది ఏంటి అంటే మీకు ఇప్పటి నుంచి అంటే ఈ నెల నుంచి ఒక 2, 3 నెలలు మీకు కంప్లీట్‌గా అంటే రేషన్ నేనే అందిస్తాను. నా టీమ్ వస్తారు. ఓకే సార్. నా టీమ్ వస్తారు. ఒకసారి మీరిప్పుడు మీ నంబర్ నా దగ్గరుంది కాబట్టి నా టీమ్‌కి ఇచ్చి పంపిస్తాను. అక్కడ నెల్లూరులో కూడా నా టీమ్ ఉంటారు. సో మీ దగ్గరికి వస్తారు. ఇంటి దగ్గర ఇంకా మీకు నిత్యావసర సరుకుల దగ్గర నుంచి అంటే మంచి క్వాలిటీ రైస్ వరకు ఇస్తారు మీకు. సో కొద్దిగా అది అంటే డొనేషన్ లాగా ఫీల్ అవ్వకోకుండా అంటే అంటే మీకు తెలిసిన అతను హెల్ప్ చేశాడనుకుని మీరు తీసుకోండి. ఖచ్చితంగా సార్. నాకు కావాల్సింది ఏంటంటే కొంచెం ఇంకా కూడా ఏంటంటే ఒకసారి ఆయన దృష్టికి వెళ్తే మొత్తం నా ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది. అర్థమైంది తల్లి. బట్ అది కూడా నేను ప్రయత్నిస్తానమ్మా. 100% నేను ప్రయత్నిస్తానికి ట్రై చేస్తాను. మీరు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తాను ఖచ్చితంగా. లేదు నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. నేనే ప్రయత్నించి మీ నంబర్ నేను నోట్ చేసుకుంటాను. నేను డైరీలో రాసుకుంటాను. ఖచ్చితంగా ట్రై చేస్తాను. అలాగే ఒక్కసారి అక్కడ ఎమ్మెల్యే గారిని అంటే కాంటాక్ట్ అవ్వటానికి కూడా ట్రై చేస్తాను. ఎందుకంటే ఆయన కూడా ఆయన దృష్టికి మీరు ఒక్కసారి వెళ్లారు. ఆయన మీలాగా చాలా మంది సమస్యలతో చూస్తూ ఉంటారు కాబట్టి పని అయిపోయింది అనుకుని ఉంటుంది. అవును సార్. సో అక్కడ వరకు మీకు వెసులుబాటు లేదు కాబట్టి 100% నేను ఆయన ద్వారా కూడా ట్రై చేస్తాను. ఓకే. చాలా థ్యాంక్స్ సార్. భలే అమ్మా భలేవాళ్ళు. పర్లేదు. ఒక 2, 3 రోజుల్లో మీకు రేషన్ అందుతుందమ్మా. నేను పంపిస్తాను మీకు. ఓకే సార్. థ్యాంక్స్ సార్. రైట్ అమ్మా. రైట్. థ్యాంక్ యూ.